రా ధ్రువ. కూర్చో. ఇది నీకు కొంచెం షాకింగ్ గానే ఉంటుంది, కానీ నాకు మాత్రం ప్రపంచంలో ఉన్న సంతోషమంతా నా పక్కనే ఉన్నట్టుంది. నా కలలన్నింటిలోనూ నువ్వే ఉన్నావు. చందమామ కథల్లో రాజకుమారుడి కోసం అమ్మాయిలు కలలు కన్నట్టు. కానీ అది నెరవేరుతుందని నేను అనుకోలేదు. ఇప్పుడు ఆ రాజకుమారుడే నా పక్కనే ఉన్నాడు. నువ్వింత పొయిటిక్గా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చందమామకి మచ్చున్నట్టు నీ లైఫ్లో కూడా చాలా మంది అమ్మాయిలున్నారని నాకు తెలుసు. నీ గతం గురించి మాట్లాడటం నాకిష్టం లేదు. కానీ న్యాచురల్గా ప్రతి ఆడపిల్ల కోరుకున్నట్టు పెళ్ళైన తర్వాత నీ కలలో కూడా నేను మాత్రమే ఉండాలి. ఇదొక్కటే నా కండిషన్. అమ్మ సడన్గా పెళ్ళంటే కొంచెం కంగారు అనిపించింది. నీతో మాట్లాడాక కొంచెం కంఫర్టబుల్గా అనిపిస్తుంది. నీ కండిషన్ నాకు ఓకే. నాకు నమ్మకం కలగాలి కదా. ప్రామిస్. 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 నువ్విచ్చిన సుఖానికి సెక్రటరీని చేసుంటాడు. వసుంధర్ని పెళ్లి చేసుకోవడానికి మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముందు మా అమ్మకి ఈ విషయం చెప్తాను. అమ్మ మీ ఇంటికొచ్చి సంబంధం మాట్లాడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అతని దగ్గర ఉద్యోగం చేస్తున్నాను. ఏమో, అదే తప్పని పరిస్థితుల్లో రేపు తనని పెళ్లి చేసుకుంటావేమో. నిన్న ధ్రువాన్ని రాజీవింటికి తీసుకువెళ్లాను. గ్రీష్మతో పెళ్లి చూపులు జరిగాయి. ఇబ్బంది పెడతాడేమో అనుకున్నాను, కాని వాడు ఒప్పుకున్నాడు. ఇంత తొందరగా నిర్ణయాలు ఎందుకు అని నువ్వు ఆలోచించొచ్చు. కానీ దీన్నిలా పొడిగిస్తూ పోతే చాలా ప్రమాదం. అమ్మాయిల విషయాల్లో ఎస్టేట్లో కొన్ని చెత్త పనులు కూడా చేశాడు. ఇవన్నీ తెలిసినా గ్రీష్మ పెళ్లికి ఒప్పుకుంది. రాజీవ్కి అస్సలిష్టం లేదు. అది నిదానంగా సర్దుకుంటుందిలే. అయినా వాణ్ణి మంచిదారిలో పెట్టేవాళ్ళెవరూ లేరు కదా. నేను కూడా ఫుల్ టైం కంపెనీ పనిలోనే ఉండిపోతున్నాను. ప్రతాప్ ఉండుంటే, నువ్వు నార్మల్గా ఉండుంటే వాడి సంగతి నువ్వు చూసుకునేదానివి. పెళ్ళైతే ధ్రువ బాధ్యతగా ఉంటాడు. ఏమంటావ్? అత్తయ్య, నేను వెళ్ళొస్తాను. ఈసారి మిమ్మల్ని ఎస్టేట్కి తీసుకువెళ్తాను. అక్కడ వాతావరణం మీకు చాలా బాగా నచ్చుతుంది. సరేనమ్మా, బాయ్. ధ్రువ, నువ్వు ఇష్టపడ్డాకే నీ పెళ్లి ఫిక్స్ చేశాను. అండ్ నువ్వు సరే అన్నాకే పెళ్లి వరకు వెళ్ళాను. ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. నువ్వు నా నిర్ణయానికి కట్టుబడి ఉంటావనుకుంటున్నాను. గ్రీష్మ నచ్చినట్టే కదా? గ్రీష్మ నచ్చలేదని చెప్పేంత రీజన్ నా దగ్గర ఏం లేదమ్మా.
నీ ఇష్టం. సరే. పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నా లక్ష్యం అని చెప్పాను కదా. ఈ గ్రీష్మ ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ చేసుకుందంటే దాన్ని ఎలా అయినా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఇక నుంచి మీకెవరికైనా జాబ్స్ కావాలి అంటే నాకే కాల్ చేయండి. I'll call you back. హాయ్. హలో, ఎవరు మీరు? నువ్వు నాకు తెలుసు, గ్రీష్మ కదా. ఐమ్ మాయా. నీతో మాట్లాడడానికి వచ్చాను. దేని గురించి? నా బాయ్ ఫ్రెండ్ గురించి. మీ బాయ్ ఫ్రెండ్ గురించి నాతో ఏం మాట్లాడతావు? నీతోనే మాట్లాడాలి. నువ్వు తనని పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి. చీప్గా ఈ న్యూసెన్స్ మానేసి విషయానికి రా. నేను ధ్రువ గర్ల్ ఫ్రెండ్ని. అంతేకాదు, లివింగ్ టుగెదర్ 5 years. అయితే కొంచెం కూడా షాక్ అవ్వలేదా? నీకు కొన్ని చూపిస్తే షాక్ అవుతావేమో. ఇది శాంపిల్ మాత్రమే. మెయిన్ వీడియోస్ పంపిస్తాను, చూడు. ఏంటి, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయితే నువ్వు రాంగ్ ప్లేస్కొచ్చావు. ఇవి తీసుకుని వెళ్ళి మల్లిక ఆంటీని కలు. నీలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళు డబ్బు కోసం ధ్రువతో తిరుగుండొచ్చు. ఐ డోంట్ కేర్. నాలాంటి క్యారెక్టర్ లేని వాళ్ళతో తిరుగుతున్నాడని తెలిసినా పెళ్లికి రెడీ అయ్యావంటే నీ టార్గెట్ కూడా డబ్బే కదా. హే హే, ఒక్కసారి నీ క్యారెక్టర్ ఏంటో చెక్ చేద్దామని వచ్చాను. అది నీకు పెద్దగా లేనట్టుంది. జస్ట్ గెట్ అవుట్. నీతో ఆర్గ్యూ చేసి నేను టైం వేస్ట్ చేసుకోను. అంత బిజీ స్కెడ్యూల్ నీది కాదులే కానీ ఎక్కువగా కలలు కనకు. ధ్రువ ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకోడు. ఒకవేళ చేసుకున్నా నన్నొద్దలడు. తర్వాత నాకు శాపనార్థాలు పెట్టకు, ముందే చెప్తున్నా. ధ్రువ నావాడు కూడా. వస్తాను.
నన్ను కేర్ చేయకపోతే వీడియోస్ డిలీట్ చేసేదానివి. ఒకదాని వెనక ఒకటి చూస్తున్నావంటే నువ్వు మా రిలేషన్షిప్ని ఒప్పుకున్నట్టే. ఇక మీదట నన్ను కలవకూడదని గట్టిగా అనుకున్నావు కదా, ఎప్పుడు నువ్వు చదువుకునే చోటు కూడా మార్చేశావు. ఇంతకు ముందే నా నిర్ణయం ఏంటో నేను చెప్పాను కదా. నీకంటే వెనక కోట్లొస్తాయి, కానీ నా పరిస్థితి అలా కాదు కదా. నన్ను చదువుకొని బావా, నీ మాటలతో నన్ను చంపేస్తున్నావు. ఆ రోజు వాడు నా మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడని తెలిసి నువ్వు కత్తి తీసుకుని వాడి మీదకి వెళ్ళావు. నేనిప్పుడు వాడిని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకున్నావే, దానికి అర్థమేంటో నీకు తెలుసా? జీవితంతో నన్ను బాధపడేలా చేయడానికి నువ్విచ్చిన అంగీకారం. ఇది నీకు అర్థమవుతుందా? అవన్నీ జరిగాకే కదా నువ్వు వాడి కాళ్ళు పట్టుకోవడానికి సిద్ధపడ్డావు. వాడి కిందే ఉద్యోగం చేస్తున్నావు. దానికన్నా పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం పెద్దదేం కాదే. నేను నా కాబోయే భార్యతో పర్సనల్గా మాట్లాడుకోవాలి. సో యూ బెటర్. దయచేసి నా కూతురికి దూరంగా ఉండు. పోయే ప్రాణానికి కాస్త ఊపిరిపోయి. తప్పుకుంటే వెళ్తాను. నేను తప్పుకోను, నువ్వే దారి మార్చుకో. రెండు వారాల క్రితం ఎస్టేట్లో నీకోసం నన్ను చంపుతానని బెదిరించిన వాడు ఇప్పుడు నిన్ను నా దగ్గర వదిలేసిపోతున్నాడు. ఇది నీ ప్రేమికుడు. కానీ నేనలా కాదు. నిన్ను
మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఏది ఏమైనా నిన్ను నేను వదలను. నేను అంతే. కార్తీక్ మా బావ. మా బావ నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ఏది ఏమైనా వదల్లేను. అబ్బా అమ్మా. వసుంధరా, కాళ్ళు నొప్పి వస్తున్నాయా? ఎత్తుకోనా? వద్దులే, నేను పెద్దయ్యాక చాలా బరువుంటాను కదా, అప్పుడెలా ఎత్తుకుంటావు? అప్పుడు నేను కూడా పెద్దవాణ్ణి అయిపోతాను కదా. ఇద్దరం కలిసి పెద్దవాళ్ళు అవుతామా? అవును, ఇద్దరం కలిసే పెద్దవాళ్ళం అవుతాం. మరి ఇద్దరు ఎప్పుడూ కలిసి ఉండాలంటే ఏం చేయాలి? ఐడియా ఏమిటది? ఇద్దరం పెళ్లి చేసుకుంటే ఎప్పుడు కలిసే ఉంటాం. అయితే పెళ్లి చేసుకుందాం, కానీ ఎలా? ఈ దండలున్నాయి కదా, ముందు నువ్వు నా మెల్లో దండ వెయ్యి, తర్వాత నేను వేస్తాను. మన పెళ్ళి అయిపోయినట్లే. వసు, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను, అది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఏంటి బావా అది? ఉంగరం. ఇది నీ వేలికి తొడుగుతాను, ఇది ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. బావా, ఇప్పుడు నేను నీకు గిఫ్ట్ ఇస్తాను. ఏమి తప్పు చేశానే, ఇంత శిక్ష వేసావే, ఊపిరాపి చంపేసే తీర్పు రాసి పంపావే. నిన్ను నన్ను ఈ దూరం వేరు చెయ్యదన్నానే, నాది ఎంత పేరాసో నేడు తెలుసుకున్నానే. 7 సంద్రాలను దాటి నాకై వస్తానన్నావే, వేడుకంటి ప్రేమను కోసి ఎడుపు నింపావే. నీకోసం నే వేచున్నా ఇన్నాళ్ళు, నా బుజ్జి తల్లి నా కోసం. ఇక మిగిలాయి కన్నీళ్ళు. ఓ బుజ్జి, వసుంధరకి ఇష్టమైతే తనని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను.
గ్రీష్మ కూర్చో. పర్లేదండి. ఏంటి ఈరోజు ఇక్కడికి రావాలనిపించింది? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలంటీ, అందుకే ఇక్కడికి వచ్చాను. ఒకసారి ఇది చూడండి ఆంటీ. మిగతాది మీరు చూడలేరా ఆంటీ? వద్దు. తన పేరు మాయా అంట. నన్ను కలిసింది. ధ్రువతో 5 years నుంచి లివింగ్ రిలేషన్షిప్లో ఉంటున్నానని చెప్పింది. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎప్పుడు వాడు ఇలా తయారయ్యాడు? వీడు నా ఇంటి పరువుని, పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరువుని రెండింటినీ చెడగొడుతున్నాడు. ఆంటీ, నేనిది చూపించింది మీరు అప్సెట్ అవ్వాలని కాదు. పెళ్ళైన తర్వాత ఇలాంటివేవీ జరగవు. ధ్రువ నాకు మాటిచ్చాడు. ఎటు చూసినా వాడి మీద, వాడి మాట మీద నమ్మకం పోయింది. ఒక ఆడపిల్ల తరపు నుంచి ఆలోచిస్తుంటే భయమేస్తోంది. నీ గురించి కూడా. అన్నీ ఆలోచించే నేను ఒప్పుకున్నాను. ఓడిపోయి తప్పుకోను. ఆ మాయ లాంటి వాళ్ళకి కావాల్సింది డబ్బే. ధ్రువని మభ్యపెట్టి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వాణ్ణి సమర్థిస్తున్నావా? అవునండి. ఏదైనా ఫేస్ చేయటానికి రెడీగా ఉన్నాను. మూటలు మోసే నువ్వు డైరెక్ట్గా పిఏ అయ్యావంటే అంతలా ఏం చూపించావు? మేడం, ధ్రువ దగ్గర అతి చనువు తీసుకున్నావని తెలిసిందో నా చెంప దెబ్బ రుచి నీకు బాగా గుర్తుందిగా. మన వసుంధర సంగతేంటి? అవసరమైతే దాని మెడలో తాళి కట్టి ఒక్క రాత్రయ్యాక గెంటేస్తాను. రేపు దాని పుట్టినరోజు. పాపకి క్రీమ్ బాగా పూస్తా.